మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని తెరచి ఉంచండి. ఒక్క వచనాన్ని అందరం కలిసి చదువుదాము. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఇంట ఉన్నాడని వినివచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక నేనును వారికి స్థలము లేకపోయేను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట నైనను వారికి స్థలము లేకపోయేను. వాకిట నైనను వారికి స్థలము లేకపోయేను. యేసు ప్రభుల వారు కపెర్నహూము అనే పట్టణానికి ఆయన వెళ్ళాడు. కపెర్నహూము అంటే పేతురు గారి ఊరు, పేతురు గారి సొంత గ్రామము కపెర్నహూము. కపెర్నహూములో యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు. కపెర్నహూముని ఒక మాట చెప్తారు, ఏంటంటే జీసస్ హోమ్ టౌన్ అని చెప్తారు. యేసు ప్రభుల వారి యొక్క సొంత గ్రామం లాంటిది కపెర్నహూము. కపెర్నహూములో పేతురత్తను యేసు ప్రభుల వారు బాగు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కపెర్నహూముకి నేను కూడా వెళ్ళాను. పీటర్ గారి ఇంటి దగ్గరకు నేను పాస్టర్ గారు వెళ్ళాం. చాలా అందంగా ఒక మందిరం కట్టారు. అక్కడ షార్ట్స్ వేసుకొని రావద్దు అని బయట ఒక బోర్డు కూడా చూసి విచిత్రము అని అనిపించింది. పేతురు గారి సొంత పట్టణము కపెర్నహూము. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కపెర్నహూములో ప్రభులు వారు ఉన్నప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. ఇంటిలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఒక పక్షవాయు కలిగిన వాడిని ప్రభులు వారి దగ్గర తీసుకొచ్చారు. కానీ ఇక్కడ తలుపుల దగ్గర నుండి తీసుకురావడానికి వీలు కాక పైన కప్పు వారు ఊడదీసి పై నుండి ఆ వ్యక్తిని లోపలికి దింపినారు. అటుగా బైబిల్లో మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రభు మీద సనుక్కున్నారు. ఎందుకైనా పాపాలు క్షమించబడతాయని చెప్తున్నారని వారు సనిగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభుల వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నీ పరిపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు ఆయన పరిపెత్తుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అక్కడ అనేకులు ప్రభుని మహిమపరిచారని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఒక మంచి సంఘటన. ఎందుకని వాకిటనైనను వారికి స్థలం లేదు అనగా కిటికీల్లో కూర్చున్నారు, ద్వారం దగ్గర కూర్చున్నారు. మధ్యలో ఇక్కడ వే ఉంటే, దారి ఉంటే ఆ దారిలో కూడా వాళ్ళు కూర్చున్నారు. ఎక్కడ స్థలం లేదు, బయట స్థలం లేదు, లోపల కూడా వాళ్ళకి స్థలం లేదు. మా పాస్టర్ గారు ఒకసారి చెప్పారు, నింపబడిన ఇల్లులు అంటే దేవునికి ఇష్టం, అలాగనే నింపబడిన మందిరాలు అంటే దేవునికి ఇంకా ఇష్టం. మందిరము నింపబడాలి, మందిరము ఫుల్ అయిపోవాలి. సినిమా హాల్స్ దగ్గర పెడతారు కదా, హౌస్ఫుల్ అని పెడతారు కదా, నిండిపోయింది అని పెడతారు, ఇంకెవరైనా రావడానికి వీలు లేదు అని చెప్తారు. దేవుని మందిరాలు కూడా అలాగున నింపబడాలని దేవుడు కోరుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఆ ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనక వాకిటనైనను వారికి స్థలము లేదు అని బైబిల్లో మనం గమనిస్తున్నాం. ఈ కపెర్నహూములో నుండే చాలామంది యేసుస్వామి శిష్యులు సుమారు ఒక 5-6 మంది కపెర్నహూము నుండి వచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. సరే, ఒకసారి నేను దిల్షుక్నగర్కి వచ్చిన మొదటి సంవత్సరంలో మాకు ఇంకా అప్పటికి మందిరం ఏమి కూడా లేదు. ఒక స్కూల్ హాల్లో, స్కూల్ రూమ్లో మేము దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సెయింట్ థామస్ స్కూల్ అని ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో మేము ఆరాధన జరిగించుకుంటూ ఉండేవాళ్ళం. సరే, జరిగించుకుంటున్న దినాలలో ఒక 20-30 మంది, అంతకంటే ఎక్కువ లేరు. సరే, 20-30 మంది దేవుడిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళం. ఒక దినం నాకు మా సంఘంలో ఉన్న ఒక వ్యక్తితో నాకు పని పడింది. ఇంటికి వెళితే ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే, రామ్నగర్లో అప్పటికి ఇంకా జాయ్ గారు దేవుని మందిరాన్ని పెట్టలేదు. వేరే లీలమ్మ గారని ఒక అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారి ఇంటిలో ప్రేయర్ ఉంటుందండి శుక్రవారం. అక్కడికి వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళాను. ఆ లీలమ్మ గారి ఇంటికి నేను వెళ్ళాను. నాకు తెలియదు, ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు. ఎలాగో ఒకలా కనుక్కొని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి నాకు కావలసినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో నేను కనిపెట్టలేకపోయాను. అక్కడ కిటికీల దగ్గర మనుషులు కూర్చున్నారు, బయట మనుషులు కూర్చున్నారు. 3 గదులు ఉన్నాయి. ఇటు ఒక గది ఉంది,
ఉంది, అది నిండిపోయింది. ఇటు ఒక గది ఉంది, అది కూడా నిండిపోయింది. ఆ వెనక ఒక గది ఉంది, అది కూడా నిండిపోయింది. అమ్మగారు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ఆ ఫ్రెండ్ని కలుసుకున్నాను. ఆయన బయటికి పిలిస్తే అర్జెంటుగా పని ఉన్నందువలన ఆయన వచ్చాడు. నేను అడిగాను ఆయన్ని, రావు, ఆయన పేరు రావు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఆ ఎడమ వైపున నిండిపోయింది, కుడివైపున నిండిపోయింది, ముందు భాగంలో నిండిపోయింది, ఎక్కడంటే అక్కడ మనుషులు ఇంతగానో కూర్చున్నారు, బయట అయితే కొన్ని వందల చెప్పులు ఉన్నాయి. నేను ఆయన అడిగాను, ఏంటి రహస్యము? స్వస్థత ప్రార్థనలా, లేకపోతే దేవుని వాక్యమా, లేకపోతే ప్రార్థన, లేకపోతే సంగీతమా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు చెప్పాలంటే మీరు ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి, అందుకే ఇంతమంది ఇక్కడ ఉన్నారు అని అన్నారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రహస్యము అక్కడ లేకపోతే అంతమంది అక్కడ ఉండేవారు కాదు. చూద్దాం ఎందుకు అంతమంది అక్కడ ఉన్నారు. వాకిటినైనా వారికి స్థలం లేకుండా క్రిక్కిరిసిపోయి ఉన్నారు, నిండుగా ఉన్నారు, అనగా హౌస్ఫుల్ అయిపోయి ఉన్నారు. చర్చ్ అంతా నిండిపోయి ఉన్నారు. వారికి ఎక్కడా కూడా ఇంత స్థలం కూడా లేదు. ఎందుకని? కొన్ని కారణాలు మనం బైబిల్లో చూద్దాం. నంబర్ 1, అక్కడ యేసు ఉన్నాడు. చెప్దామండి, అక్కడ ఎవరున్నారు? యేసు ఉన్నాడు. అందుకే ఆ ఇల్లంతా నిండిపోయింది. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి దేవుడు, మారు మనసు ఇచ్చినటువంటి దేవుడు, స్వస్థపరిచేటటువంటి దేవుడు అక్కడ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ఆయా గ్రామాల నుండి చాలామంది వచ్చినట్టుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. చూడండి, యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటే అక్కడ సమూహాలు ఉంటాయని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసు ఉంటే అక్కడ అనేకులు కూడుకొని ఉంటారు. యేసు ఉంటే అక్కడ స్త్రీలు, యేసు ఉంటే అక్కడ పురుషులు, యేసు ఉంటే అక్కడ చిన్న బిడ్డలు, అందరూ గుమికూడి ఉంటారు. నంబర్ 1, యేసు ఉన్నందువలన, ఆ ఇంటిలో యేసు ఉన్నందువలన అనేకులు అక్కడ ఉన్నారు. మన ఇంటిలో కూడాను యేసు ఉంటే, ఆ ప్రభుల వారు ఉంటే అది మనకు గొప్ప ఆశీర్వాదం. ఆ ఇల్లంతా కూడా నిండిపోతుంది. రెండవ విషయాన్ని మనం చూద్దాం, రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. మొదటి విషయం, యేసు అక్కడ ఉన్నాడని నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే, ఆ 2వ అధ్యాయము మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం బి భాగంలో మీరు చూడండి, ఆయన వారికి వాక్యము బోధించుచు ఉండగా అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. రెండో విషయం ఏంటంటే, మొదటిది యేసు ఆ ఇంటిలో ఉన్నాడు, అందుకే ఆ ఇల్లంతా నిండిపోయింది. రెండో విషయం ఏంటంటే, అక్కడ దేవుని వాక్యము ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యము ఉంది. మన బ్యాప్టిస్ట్ సంఘాల గురించి చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, దేవుని వాక్యం ఉంటుంది, దేవుని వాక్యాన్ని దైవజనులు చాలా చక్కగా చెప్తారు అని అందరూ చెప్పుకుంటారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, అక్కడ ప్రజలు ఉంటారని మనం నేర్చుకుంటున్నాం. చూడండి, బెల్లం ఎక్కడ ఉంటే ఏముంటాయటండి? అక్కడ ఈగలు ఉంటాయని చెప్పుకుంటాం కదా. అవును, దేవుని వాక్యం అంటే బెల్లం అని నేర్చుకుందాం. అలాగనే ఆ బెల్లం ఎక్కడ ఉంటుందో అక్కడ ఈగలు ఉంటాయి. ఈగలంటే మనుషులు, మనమే. అక్కడ దేవుని వాక్యము ఉంది. యేసు ప్రభుల వారే స్వయంగా దేవుని వాక్యాన్ని అక్కడ బోధిస్తూ ఉన్నారు. వాక్యము ఉన్నందువలన అనేకులు వచ్చారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు, లోకరక్షకుడు వాక్యం చెప్తా ఉన్నాడు, బోధకులకు బోధకుడైనటువంటి యేసు ప్రభుల వారు వాక్యం చెప్తూ ఉంటే అనేకులు అక్కడ కూడి ఉన్నారు. కొంచెం స్థలం కూడా లేదు. మూడో విషయాన్ని చూద్దాం, ఎందుకు అంతమంది ఆ ఇంట్లో ఉన్నారు. ఒకటి, యేసు అక్కడ ఉన్నాడు. రెండవది, దేవుని వాక్యము అక్కడ ఉంది. మూడవ విషయాన్ని మనం చూద్దాం. ఏంటంటే, చూడండి 2వ అధ్యాయము 3వ వచనంలో, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. గమనించారా? మూడవ విషయం ఏంటంటే, కొంతమంది స్నేహితులు ఇతరులను తీసుకొని వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. స్నేహితులు కొంతమంది ఆ పక్షవాయువు కలిగినటువంటి వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చినట్టుగా గమనిస్తున్నాం. ఆ స్నేహితులు అక్కడ ఉన్నారు, అనగా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడానికి 4 స్నేహితులు, ఇంకా కొంతమంది బృందం వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా గమనిస్తున్నాం. మరి స్నేహితులు
లేకపోతే ఇతరులను ఎవరు తీసుకొస్తారు? నేను కూడా నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను అలా ప్రవేశించినప్పుడు ఒక స్నేహితుడు లోనికి రమ్మని నన్ను ఆహ్వానించాడు. ఒకవేళ మనం లోనికి రమ్మని ఆహ్వానించకపోతే, ఒకవేళ మనం మన స్నేహితులను తీసుకుని రాకపోతే, మన ఇళ్ళ దగ్గర ఎవరో కొంతమంది ఉంటారు, గుడికి వాళ్ళు వెళ్ళరు, ఏ చర్చిలో కూడా వాళ్ళకి సభ్యత్వం అనేది ఉండదు. కానీ అలాంటి వాళ్ళని స్నేహితులుగా మనం పిలిస్తే వాళ్ళు వస్తారు. పలానా ఆయన నన్ను గుడికి తీసుకెళ్ళాడు, పలానా వ్యక్తి నన్ను దేవుని మందిరానికి రమ్మని నన్ను ప్రేమతో ఆహ్వానించాడని వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా. మనం కూడాను ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉంటే ఒక స్నేహితులుగా మనం పిలిస్తే అది గొప్ప ఆశీర్వాదం. మా ఇంటి ముందు కూడా అప్పుడప్పుడు క్రైస్తవులు అక్కడ దిగుతూ ఉంటారు అద్దెకు. వాళ్ళు ఏ మందిరానికి వెళ్ళకపోతే మేమంటాం, మా మందిరానికి రండి, బెతనియాకి రండి, మేమే మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్తాం. చూడండి, ఇక్కడ స్నేహితులు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు. ఎవరు జబ్బుతో ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు, వాళ్ళని ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఒక సహాయకులుగా వారు ఉన్నారు. నీ జీవితంలో నీవు ఎవరినైనా ఒక స్నేహితుడిగా ఎవరినైనా దేవుని మందిరాన్ని తీసుకొచ్చావా? ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. నేను ఫలానా వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చాను, ఫలానా ఆమెను ప్రభు దగ్గర తీసుకొచ్చానని మీకు అలాంటి సాక్ష్యం ఉందా? ఇక్కడ ఉన్న స్నేహితులు ఒక రోగిని ఎన్ని రోజుల నుండి బెడ్ మీద ఉన్నాడో మనకు తెలియదు, ఎన్ని దినాల నుండి పడక మీద ఉన్నాడో, పక్షవాయు కలిగినటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు పనిచేయవు, మీ అందరూ తెలుసు కదా. ఆ కాళ్ళు చేతులు పనిచేయనటువంటి ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3 విషయాలు గమనించాం. 4వది చూడండి. 4వ విషయం ఏంటంటే దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? ఆ పక్షవాయు కలిగిన వాడిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆ పక్షవాయు కలిగినటువంటి వానికి ఏ విధమైన విశ్వాసము లేదు. ఆ మాట గమనించండి. రోగికి ఏ విధమైన విశ్వాసం లేదు. మరి ఎవరికి ఉంది విశ్వాసం అంటే చూడండి, బైబిల్లో 2వ అధ్యాయము 5వ వచనములో యేసు వారి విశ్వాసము చూచి అని బైబిల్లో ఉంది. యేసు వారి విశ్వాసము చూచి అంటే ఎవరి విశ్వాసము? ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళకి విశ్వాసం ఉంది. ఎలా ఉంది పరిస్థితి అంటే, మన ఇంటి పక్కలో ఒక రోగి ఉన్నాడు. ఆయన హైందవుడు. ప్రభు అంటే ఎవరు ఆయనకి తెలియదు, యేసు అంటే ఎవరు ఆయనకి తెలియదు. కానీ నీవు వెళ్ళి ఆ రోగిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు. నీకు ఫెయిత్ ఉంది, నీకు విశ్వాసం ఉంది కాబట్టి నీ ఫెయిత్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఆ రోగి బాగవుతాడని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ రోగికి నమ్మకము ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ప్రభు ఇదే చెప్తున్నాడు. వారి విశ్వాసము చూచంటే ఎవరి విశ్వాసము? ఆ తీసుకొని వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూచి ఆయన వారిని బాగు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎందుకు ఆ ఇల్లంతా నిండిపోయిందంటే ప్రభు అక్కడ ఉన్నాడు. 2వది వాక్యము అక్కడ ఉంది. 3వది మంచి స్నేహితులు, ఇతరులను తీసుకొచ్చినటువంటి స్నేహితులు అక్కడ ఉన్నారు. ఎక్కడైనా సభలు జరుగుతూ ఉంటే రేపు మీరు ఈ సభలకు వచ్చేటప్పుడు ఒంటరిగా రావద్దండి, మీ ఫ్రెండ్స్ని తీసుకురండి అని చెబుతూ ఉంటారు కదండి. అవును, మనం ఎవరైనా ఫ్రెండ్స్ని తీసుకెళ్తే వాళ్ళు ఏదైనా ఒక చిన్న బహుమానాన్ని మనకి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ విశ్వాసము కలిగినటువంటి బిడ్డలు అక్కడ ఉన్నారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూచి ఈ రోగిని బాగు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకొక విషయాన్ని చూడండి, యేసు ప్రభువులు వారు ఏమన్నాడు చూడండి. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళ పాపములు క్షమించబడతాయి. ఈ ఉదయకాలం అందు నీవు దేవుని మందిరంలో ఉన్నావు. నీ పాపాన్ని క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, మీరు ఎప్పుడైనా ఒకవేళ మీకు వీలైతే ఒక్కొక్క దేశపు ప్రెసిడెంట్ దగ్గర కొన్ని వందల ఉత్తరాలు ఉంటాయి. ఎవరు రాశారు ఆ ఉత్తరాలు అంటే కొంతమంది ఖైదీలు క్షమాభిక్ష పెట్టమని మన ప్రెసిడెంట్ గారికి కోకొల్లలుగా ఉత్తరాలు ఉన్నాయి. ప్రెసిడెంట్ గారికి ఇష్టమైతే ఒక హత్య చేసినటువంటి వాళ్ళని ఆయన క్షమించి బయటికి పంపించి వేయచ్చు ఆ జైల్లో నుండి. అలాగనే అమెరికా దేశపు అధ్యక్షుడైన, ఆఫ్రికా దేశపు అధ్యక్షుడైన, మన ప్రెసిడెంట్ అయినా, మన దేశ ప్రెసిడెంట్ అయినా కోకొల్లలుగా వాళ్ళ దగ్గర ఉత్తరాలు ఉన్నాయి.
వాళ్ళు క్షమిస్తే క్షమిస్తారు, లేకపోతే లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆయన క్షమించే గొప్ప దేవుడు అయి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభులు వారేమంటున్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. ఒరేయ్, నీ పాపాలు క్షమించబడ్డాయని రోగితో ప్రభు అనడం లేదు, మై సన్ అని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. ఒక మాట నేను చెప్తాను ఏంటంటే, వాడు ఏదో పాపం చేశాడు అంటే ప్రతిసారి రోగాలకి పాపానికి ముడిపెట్టొద్దండి. వీడు ఏం పాపం చేశాడో ఈ జబ్బు వచ్చింది అని అనొద్దు దయచేసి. రోగాలు రావడానికి 7 కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడంటే 7 కారణాలు ఉన్నాయి. ఒకసారి నేను చెప్పాను కూడా, మళ్ళీ చెప్పడానికి నాకు టైం లేదు. ఈ రోగికి ఎందుకు రోగం వచ్చిందంటే పాపం చేశాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మొదట నేను నీ పాపములు క్షమిస్తున్నానని ఆయన చెప్తున్నాడు. 103వ కీర్తనలో కూడా వ్రాయబడి ఉంది, మొదట పాప క్షమాపణ, ఆ తర్వాత రుగ్మతలు బాగు చేస్తానని ప్రభు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరి పాపములు ఆయన క్షమించే దేవుడై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. 132వ కీర్తనలో వ్రాయబడి ఉంది, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకునని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంత ఘోర పాపినైనా యేసు క్షమిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ కొంతమంది విమర్శకులు ఉన్నారు. చదువుదామా? 2:6 చదువుదామా? శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా అని వాళ్ళు అంటూ ఉన్నారు. పాపములు క్షమించడానికి దేవునికే అధికారం ఉంది, కానీ ఈ మానవుడికి ఎక్కడుంది అధికారం అని వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటే ప్రభు వారికి సమాధానం చెప్పాడు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని ఉండిన వారు, అతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ విమర్శలను ఏమీ లెక్క చేయలేదు. మనం కూడా దేవుని సేవలో ఉన్నప్పుడు చాలామంది విమర్శించే వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. మనం సరిగా పాడలేమని విమర్శిస్తారు, సరిగా వాక్యం చెప్పలేమని మనల్ని విమర్శిస్తారు, సరిగా మనం చేయడం లేదని మనల్ని విమర్శిస్తారు. యేసుప్రభుని కూడా వాళ్ళు విమర్శించారు. యేసుప్రభుల వారిని అయితే ఇంకా చాలా మాటలు అన్నారు. దెయ్యం పట్టిన వాళ్ళు అన్నారు యేసుప్రభుల వారిని, దెయ్యం పట్టిన వాడు, బెల్జెబూలు అని అన్నారు. తర్వాత పాపులకు స్నేహితుడు అని అన్నాడు, సమరయుడు అని అన్నారు. 7 విషయాలు ఉన్నాయి. యేసుప్రభుని వాళ్ళు ఎలా క్రిటిసైజ్ చేశారో, యేసుప్రభుల వారిని వారు ఎలా విమర్శించారో 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. అయినా కూడా యేసుప్రభు అవన్నీ ఏవి కూడాను ఆయన లెక్క చేయలేదు. దేవుని సేవలో ఉన్న వాళ్ళు మనం ఎవరమైనా సరే, పాటలు పాడే వాళ్ళమైనా, వాక్యం చెప్పే వాళ్ళమైనా, ఏదైనా మనము నడిపించే వాళ్ళమైనా, ఏ పనులు మనం జరిగిస్తున్నాం, ఎవరెవరో ఏదేదో అంటూ ఉంటారు, వాటన్నిటిని కూడా లెక్క చేయకూడదు. ఒక ఆయన ఈ మధ్య చెప్తా ఉన్నాడు, దేవుని పని చేసే వాళ్ళకి థిక్ స్కిన్ ఉండాలని చెప్తున్నాడు. అనగా దట్టమైన చర్మం ఉండాలని చెప్తా ఉన్నారు. ఎవరికి ఉంటుంది అలాంటి చర్మం అంటే పశువులకు ఉంటాయి. అందుకనే బర్రె మీద నీళ్లు పోసినట్టుగా ఉంటుంది, వాడేం వినడని అంటారు కదా. అంటే మందంగా ఉంటుంది చర్మం. ఎంత వాన వచ్చినా అదేం భయపడదు. మనకు కూడాను అలాంటి చర్మము ఉండాలి. విమర్శలను లెక్క చేయనటువంటి చర్మం ఉండాలి. కొంతమంది నాకు చెప్తారయ్యా, నిన్ను గురించి పలానా వాళ్ళు ఇలా అనుకోనివ్వండి, పర్వాలేదు కదండి. అనుకుంటే మనకేమి అనగా దానివల్ల నష్టమేమీ లేదు. అనుకుంటే అనుకోనివ్వాలి, కానీ మనం చేసే పనులు మనం చేయాలి. ప్రభువును ఎంతోమంది అనుకున్నారు, కానీ ప్రభు చేసే పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకో మాట చూద్దాం. పక్షవాయు కలిగిన వానితో 9వ వచనం చూడండి ఒకసారి, 2:9 చూడండి. పక్షవాయు గల వాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్ను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. అక్కడ స్వస్థత ఉంది. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ప్రభులు వారు
ఉన్నారు. అక్కడ దేవుని వాక్యము ఉంది. అక్కడ స్నేహితులు, కొంతమంది తీసుకుపోయే స్నేహితులు ఉన్నారు. అక్కడ విశ్వాసం కలిగినటువంటి వారు ఉన్నారు. అక్కడ క్షమాపణ ఉంది. అక్కడ విమర్శకులు ఉన్నారు. ఇంతమంది ఉన్న స్థలంలో ఆ ఇల్లంతా నిండిపోయింది. విమర్శకులు ఉన్నారని ప్రభు వాక్యాన్ని ఆపు చేయలేదు. గమనించండి. ఇంకో విషయం ఏంటంటే అక్కడ స్వస్థత ఉంది అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఏముందండి అక్కడ? స్వస్థత. చెప్దాం, ఏముంది అక్కడ? స్వస్థత. మళ్ళీ గట్టిగా చెప్దాం, ఏముంది? స్వస్థత. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మీరు ఎంతమంది స్వస్థత ఉంది అని నమ్ముతారో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను. స్వస్థత ఉంది అని నేను నమ్ముతున్నాను. కొంతమంది సేవకులు ఏమని బోధిస్తారంటే స్వస్థత లేదు, నిలిచిపోయింది అని చెప్తారు. కానీ నేను అది నమ్మను. స్వస్థత ఉంది. ఎందుకంటే నన్ను దేవుడు స్వస్థపరిచాడు. అనేక అనారోగ్యాలు ఉన్నప్పుడు ప్రియ ప్రభులు వారు నన్ను స్వస్థపరిచాడు. దేవుడికి నేను వందనాలు చెల్లించుకుంటాను. ప్రభువా, నన్ను నీవు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. కానీ ఒక మాట చెప్తాను ఏంటంటే 200% స్వస్థత ఉంది. ఆ మాట చెప్పండి. 200% స్వస్థత ఉంది. మళ్ళీ మీరు చెప్పండి, 200% స్వస్థత ఉంది. కానీ దేవుని వాక్యానుసారమైన స్వస్థతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యకాలంలో ఒక ఆయన అన్న అని ఆయన ఆంధ్రాలో ఉన్నాడు. ఆయన ఒక సాధువులాగా గడ్డం పెంచుకొని తెల్లని బట్టలు వేసుకొని ఉన్నాడు. మనుషులు ఏం చేస్తున్నారు? ఆయన ఇలాగ వెళుతుండగా తెల్ల బట్ట ఒకటి నేల మీద పరిచారు. ఆ తెల్ల బట్ట మీద మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఉంది. ఆ తెల్ల బట్ట మీద తమలపాకులు పరిచారు. ఎవరికైనా గర్భం కావాలంటే, ఎవరికైనా పిల్లలు కావాలంటే ఆయన తొక్కి వెళ్ళినటువంటి ఆ తమలపాకులు తింటే వాళ్ళకి జబ్బులు బాగుతున్నాయి. ఆ తమలపాకులు తింటే వారికి గర్భం వస్తుంది. ఇది బైబిల్లో ఉందండి? ఇది బైబిల్లో ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. బైబిల్లో ఉందా? లేదు. నమ్ముదామా అలాంటివి? లేదు. నమ్మడానికి దేవుడు ఇష్టపడడం లేదు. అందుకే చెప్తున్నాను, స్వస్థత ఉంది, కానీ వాక్యానుసారమైనటువంటి స్వస్థత దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నారు. కొంతమంది ఏం చేస్తారు? చేతి బట్టలు అమ్ముతున్నారు. ఈ చేతి బట్ట మీ దగ్గర ఉంటే మీకు ఆరోగ్యమని చెప్తా ఉన్నారు. అది కూడా నమ్మశక్యం కానటువంటి విషయము. అలాంటి బట్టలు నాకు కూడా పోస్ట్లో చాలామంది పంపిస్తూ ఉంటారు, కానీ నేను అది ఎక్కడో పాడేస్తాను. దాంట్లో ఏమీ లేదండి. ప్రియ ప్రభు మన హృదయంలో ఉన్నాడు. ఆయన బాగు చేసే దేవుడు. మనం అక్కడ ఇక్కడ అక్కడ పరిగెత్తిన అవసరం లేదు. మనము ప్రేయర్ టవర్స్కి వెళ్ళి డబ్బు కట్టని అవసరం లేదు. నీవే మోకరించి ప్రభువా నన్ను బాగు చేయి, కన్నీటితో ప్రభువా నన్ను స్వస్థపరచు, హిజ్కియాను స్వస్థపరిచినట్టుగా నన్ను బాగు చేయి. ఈ మధ్యకాలంలో ఇంకేమంటారంటే అరటి పండ్లు పెడుతున్నారు. ఎందుకంటే గర్భము రావాలని స్త్రీలకు, దంపతులకు అరటి పండ్లు ఇస్తున్నారు. మరి అదే అరటి పండ్లు ఆడవాళ్ళు తినడమే కాదు, మగవాళ్ళు కూడా తింటున్నారు కదా, వాళ్ళకి ఏం రావాలి కదండి. గమనించారా? అలాగనే యాపిల్ పండ్లు పెడతా ఉన్నారు. యాపిల్ పండు తినమంటున్నారు. ఎన్ని మార్లు యాపిల్ పండ్లు తినలేదు నువ్వు నేను, మరి ఏమవుతుంది? గమనించండి. ఇవన్నీ దేవుని వాక్యంలో లేవు అన్నప్పుడు మనం ఆ స్థలాలకు మనము వెళ్ళకూడదు. అవన్నీ కూడాను మనం మనస్కరించకూడదు. ఈ మధ్యలో చూడండి, ఆ చేతి బట్టలు అమ్ముతున్నారు, ఆ తర్వాత నూనె అమ్ముతున్నారు, ఆ తర్వాత చేపలు అమ్ముతున్నారు, ఆ తర్వాత తమలపాకులు అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. ఆయన దొక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆకులు తెచ్చుకుంటున్నారు. ఎంత విచిత్రమైన విషయమో మీరు గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు వాటికి మనందరం కూడాను దూరంగా ఉండడము మనకు ఆశీర్వాదం. స్వస్థత ఉంది, కానీ అరటి పండులో ఉంది, యాపిల్ పండులో ఉంది, చేపలో ఉంది, తమలపాకులో ఉంది, దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, నూనెలో ఉంది అనంటే అవి నమ్మే విషయాలు కావని ప్రభు నామపేట నేను మీకు ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల ద్వారానే ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయనే నీకు నాకు స్వస్థత ఇచ్చే గొప్ప తండ్రివై ఉన్నాడని బైబిల్ గ్రంథం ద్వారా మనం గమనిస్తున్నాం. పక్షవాయు గల వాణిని చూచి 9వ వచనం చూడండి, 2:9 పక్షవాయు గల వాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్ను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామండి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారమైన
స్వస్థతను నీవు పొందాలని బైబిల్ గ్రంథం ద్వారా చూస్తున్నాం. ఒక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. 2వ అధ్యాయము 12వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 2:12 మీరు చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? వారందరూ, గట్టిగా చదువుదాం, వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచురి. నాతో కలిసి మాట చెప్పండి. దేవుని మహిమపరచురి. దేవుని మహిమపరచురి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ పక్షవాయు కలిగిన వాడు వెంటనే లేచి వెళుతుండగా అందరూ హల్లెలూయా అని చెప్పారు. అందరూ దేవుణ్ణి మహిమపరిచారు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే, దేవునికి చెందవలసిన మహిమ మనం తీసుకోవడానికి వీలు లేదు. ఒక దైవజనుడి గురించి నేను ఈ మధ్యలో చూశాను. విచారం అనిపించింది. ఆయన తల మీద ఆయన ఇలా కూర్చొని ఉన్నాడు. దేవాలయంలో, చర్చిలో కూర్చొని ఉన్నాడు. సంఘస్థులందరూ ఆయన మీద పూలు వేస్తూ ఉన్నారు. బుట్టలు పూలు తెచ్చేస్తూ ఉన్నారు. ఇది దేవుని మహిమను దొంగిలించడం. చెప్దామా, ఎవరి మహిమ అండి? దేవుని మహిమను దొంగిలించడం. దేవుని మహిమ దొంగిలించినందువలన హేరోదు రాజు ఏమై చచ్చిపోయాడండి? చెప్తారా ఎవరైనా? గుర్తుందా? హేరోదు రాజు ఏమై చచ్చిపోయాడు? ఏం పడి చచ్చిపోయాడు? పురుగులు పడి. వెరీ గుడ్. చెప్దాం మళ్ళీ ఒకసారి. పురుగులు పడి చనిపోయాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏమై చనిపోయాడు? దేవుని మహిమను నేను తీసుకోవడానికి వీల్లేదు. అదే పాస్టర్ గారు పూలు పోపించుకోవడం కాదు, సంఘస్థులందరినీ పాలు పోయమంటున్నాడు తల మీద. వాళ్ళందరూ వచ్చి పాలు పోస్తున్నారు. ఆ పాలు మళ్ళీ వాళ్ళు పట్టుకొని పోతా ఉన్నారు. ఆ తల మీద పోసిన పాలను గిన్నెల్లో తీసుకొని వెళ్తున్నారు. తమలపాకులు దాంట్లో ముంచుతూ ఉన్నారు. ఇది దేవుని మహిమను మనము దొంగిలించడం. అందుకే దేవాలయంలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించడం కాకుండా మనం ఏ చేసినా దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. యెహోవా దేవుడు ఏమన్నాడంటే, నా మహిమను నేను ఇతరులకు ఇచ్చేవాడిని కాదు అని అన్నాడు. నా మహిమ నాదే, ఆ మహిమ నాదే. నేను ఏ పాస్టర్ గారికి కూడా ఆ మహిమ నేను ఇవ్వడం లేదు. చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే, ఒక 100 దండలు తీసుకురండి అని వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళే సన్మానాలు చేయించుకుంటా ఉన్నారు. దేవుని మహిమను దొంగిలించే బిడ్డలుగా ఉండకూడదు అని వాక్యంలో మనం గమనిస్తున్నాం. నా మహిమను నేను నా దగ్గర ఉంచుకునే దేవుడిని, నా మహిమను నేను ఇతరులకు ఇవ్వడము లేదని అన్నాడు దేవుడు. అక్కడ అద్భుత కార్యాన్ని చూచి వాళ్ళందరూ కూడా విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచురి. ప్రియమైన బిడ్డలారా, మనందరం కూడాను దేవుని మహిమపరచాలి. ఎప్పుడైనా దేవుని రోగాన్ని బాగు చేస్తే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని అనారోగ్యాన్ని బాగు చేశాడు, దేవుని మహిమపరచాలి. దేవునికి ఒక ఖరీదైన ఇల్లు ఇస్తే దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి ఒక ఖరీదమైనటువంటి కారు ఇస్తే నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. గాడ్స్ గిఫ్ట్ అని మనం పెట్టుకోవాలి. మదర్ గిఫ్ట్ అనో, ఫాదర్ గిఫ్ట్ అనో, మామ గిఫ్ట్ అనో, అత్త గిఫ్ట్ కాదు. అది ఎవరి గిఫ్ట్ అంటే అది గాడ్స్ గిఫ్ట్. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి దేవా నీకు మహిమ, దేవా నీకు వందనాలని చెప్పాలి. దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులను కూడా దేవుని మహిమార్థమై వాడి, ప్రభువా నీవిచ్చిన తలాంతులను బట్టి నీకు వందనాలని చెప్పే ప్రేమైన బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఈ దినాలలో పాస్టర్లు అమ్మనిది అంటూ ఏది లేదండి, అన్నీ అమ్ముతూనే ఉన్నారు. రేపు ఇంకా ఏం అమ్ముతారో తెలియదు. ఇంకొక ఆయన గురించి నంద్యాలలో ఒక పాస్టర్ గారు, ఆయన వాక్యం ఏంటంటే అబద్ధ బోధకులు వస్తారని బోధిస్తూనే ఉన్నారు. ఆయన మాత్రం ఇలాంటి 3 కుర్చీలు పెట్టాడు. ఒక కుర్చీకి తండ్రి అని పేరు పెట్టాడు, ఒక కుర్చీకి పరిశుద్ధాత్మ అని పేరు పెట్టాడు, ఒక కుర్చీకి యేసుప్రభు అని 3 పేర్లు పెట్టాడు. విగ్రహారాధన కదా అది. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడంటే, అబద్ధ బోధకులు వస్తారు జాగ్రత్తగా. ఆయనే పచ్చి అబద్ధ బోధకుడు కదండి. 3 కుర్చీలు పెట్టి దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. చాలామంది విమర్శిస్తూనే ఉన్నారు. కానీ అలాంటి స్థలాలలో నీవు నేను ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నారు. దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాకిటినైనను స్థలం లేదు. ఎందుకు అంటే
మీరు అక్కడ ఉన్నందువలన ప్రజలు సమూహాలుగా వచ్చారు. ఆ కపెర్నహూములో ఉన్న బిడ్డలందరూ వచ్చారు. వాక్యం అక్కడ ఉన్నందువలన కపెర్నహూములో ఉన్న బిడ్డలందరూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అక్కడ మహిమపరిచే వాళ్ళు ఉన్నందువలన, అక్కడ స్వస్థత ఉన్నందువలన, అక్కడ మీరు ఉండి మీరు బాగు చేసినందువలన, అక్కడ మీ వాక్యము ఉన్నందువలన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడ ఉంటారని మేము నేర్చుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు స్తుతులు సమర్పించుకుంటున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో నీవు మాతో మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ దినాలలో మరి దైవజనులు మనుషులను తప్పుదారి పట్టిస్తున్నారు. కుర్చీలు తెచ్చి విగ్రహారాధన చేస్తున్నారు. తమలపాకులు తెచ్చి విగ్రహారాధన చేస్తున్నారు. ఆపిల్ పండ్లు ఇచ్చి విగ్రహారాధన చేస్తున్నారు. అట్టి పండ్లు ఇచ్చి విగ్రహారాధన చేస్తున్నారు. చేతి బట్టలు ఇచ్చి, చేపలు ఇచ్చి, నూనె ఇచ్చి విగ్రహారాధన జరిగిస్తున్నారు ప్రభా. వాటన్నిటికీ బేతనీయలో ఉన్న మేమందరం కూడా దూరంగా ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. హోలీ వాటర్ అని, హోలీ ఆయిల్ అని చెప్తున్నారు ప్రభా. పరిశుద్ధమైన దేవుడిగా మీరున్నప్పుడు వాటన్నిటితో మాకు ఏ విధమైన పని లేదని మేము నేర్చుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యము నీది, వాక్యములో ఉన్న విషయాలు నీవు గనుక నీకే కృతజ్ఞతలు సమర్పిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. We were